హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. చాలామంది స్కూల్ ఆఫ్ స్ట్రెంత్ మ్యాథమెటిక్స్ మరియు హెచ్జిటి వారు యావరేజ్ నుంచి ప్రాబ్లమ్స్ని చేస్తారు, కానీ కొంచెం షార్ట్కట్ మెథడ్లో చేయడానికి. అంటే షార్ట్కట్ ఎప్పుడు చేస్తాము? కాన్సెప్ట్ తెలిస్తే ఆ షార్ట్కట్ చేయగలుగుతాం. షార్ట్కట్ని నమ్ముకోవద్దండి, కాన్సెప్ట్ నమ్ముకొని ఎగ్జామ్స్కి పోండి అని నేను చెప్తున్నా. ఎప్పుడైతే మనము కాన్సెప్ట్ నేర్చుకుంటామో అప్పుడు మనం షార్ట్కట్ నువ్వు ఒకటి కాదు 100 షార్ట్కట్లు తయారు చేయగలుగుతావు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకో. మనం ఒకదానికి అప్లై చేస్తున్నాం అంటే ఆ కండిషను ఆల్ ప్రాబ్లమ్స్కి యూజ్ కావాలి. అలాంటి కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ని అంటే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. మరి ఈ వీడియోలో మనం ఏంటంటే మరి ఇక్కడ యావరేజ్ ఫస్ట్ వీడియో చూద్దాము. యావరేజ్ నుంచి ఫస్ట్లో ఉన్న కొన్ని టాప్ ప్రాబ్లమ్స్ని వీడియో నెంబర్ 1 వీడియో నుంచి చూద్దాం ఇక్కడ మనము. సో రైట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు చూడండి, ద యావరేజ్ ఆఫ్ 23, 15, 19, x, 12, 7 వీటన్నిటి యొక్క యావరేజ్ చేసి ఎంత వచ్చిందట? అతనికి 16 వచ్చిందని ఇచ్చాడు. 16. సో వెల్ యావరేజ్ ఆఫ్ నెక్స్ట్ వన్ 37, నెక్స్ట్ వన్ 28, నెక్స్ట్ 53, y 42 వీటి యొక్క యావరేజ్ ఎంత వచ్చిందట? 41. యావరేజ్ ఎంత వచ్చిందట? 41. సో దీని యావరేజ్ మొత్తం 16 అన్నాడు, దీని యావరేజ్ మొత్తం 41 అన్నాడు. అయినా ఎక్స్ విలువ మరియు వై విలువలు కనుగొన్న తర్వాత ఎక్స్ ప్లస్ వై బై వై మైనస్ ఎక్స్ విలువని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడనే నేను 4 ప్రాబ్లమ్స్, ఒక 3 ప్రాబ్లమ్స్ని మొత్తం కలిపి ఒకే ప్రాబ్లం లాగా ఇచ్చాను. ఎక్స్ విలువ కనుగొనాలి, వై విలువ కనుగొనాలి, ఎక్స్ ఇచ్చిన వై విలువని సింప్లిఫికేషన్ చేయాలి ఇక్కడ. సో మరి ఆ కాన్సెప్ట్ ఈజీ కాన్సెప్ట్. మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ? యావరేజ్ ఎంత ఇచ్చాడు మాస్టర్? 16 ఇచ్చాడు. సో 16 ఇచ్చాడు కాబట్టి ఈజీగా యావరేజ్ 16 అనుకుంటే ఇది ఎంత ఎక్కువ ఉంది మాస్టర్? ఇక్కడ చూడండి, 16 అనుకుంటే +7 ఎక్కువ ఉంది, +7. నెక్స్ట్ ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -1 తక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? +3 ఉంది. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -4. సో ఇది ఎంత తక్కువ ఉంది? -9. సో +3 +4 +9 +10. ఈ +10కి ఇగో చూడు, -1 -9 -10కి క్యాన్సల్. సో -4 మిగిలింది. ఇప్పుడు ఎక్స్ విలువ కావాలి కదా మనకి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చాడు? 16. ఇక్కడ ఎన్నైతే మిగిలాయో వాటిని ఈ యావరేజ్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సో మైనస్ ఆఫ్ ఏం మిగిలాయి? -4 మిగిలితే -4, +4 మిగిలితే +4, ఇంకెన్ని మిగిలితే అని రాయాలి ఆ బ్రాకెట్లో. రాసి సింప్లిఫికేషన్ చేసుకుంటే -(-) +4 +16 +20. ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత? +20. సో అదే విధంగా వై వాల్యూని కూడా డిఫైన్ చేద్దాం. చూడండి, యావరేజ్ ఎంత ఇచ్చాడు? 41. సో ఎంత తక్కువ ఉంది మాస్టర్ ఇక్కడ? 41 అంటే 37 ఉంది. అంటే ఎంత తక్కువ ఉంది? -4 తక్కువ ఉంది. ఇక్కడ 28 మాస్టరు. 28 అంటే ఎంత తక్కువ ఉంది? -13 తక్కువ ఉంది. సో 13 తక్కువ ఉంది. సో ఇది ఎంత ఎక్కువ ఉంది మాస్టర్? ఇక్కడ +12 ఎక్కువ ఉంది మాస్టరు. సో ఇప్పుడు 12 ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ వన్ ఇది ఎంత తక్కువ ఉంది? ఎంత ఎక్కువ ఉంది? +1. ఇక్కడ +1. సో +1 +2 +13 +13 -13. సో y ఈజ్ ఈక్వల్ టు 41 యావరేజ్ ఇచ్చాడు. మైనస్ ఆఫ్ ఇక్కడ మిగిలిన ఏం మిగిలాయి మాస్టరు? -4 మిగిలింది. -4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ +4, 41 +4 45. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనకు తెలుసు కాబట్టి మనకి ఏమడిగాడు మాస్టర్ ఇప్పుడు ఇక్కడ? ఎక్స్ ప్లస్ వై బై వై మైనస్ ఎక్స్. సో ఎక్స్ ప్లస్ వై 20 + 45 65 బై 45 ఇట్లంగా 25, 20 పోతే 25, 5 ఎక్కంలో పోతుంది, చివరిగా 1 స్థానంలో 5 ఉంది కాబట్టి 5 13ల 5 5ల 5 1ల 5 2ల పాయింట్ 3 మిగిలింది, పాయింట్ పెడితే 30, 5 6ల 30,
2.6 ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి మనకు ఏంటి 2.6. ఈ విధంగా మనము సింపుల్ షార్ట్ కట్ మెథడ్ చేయాలి. అంటే నేను ఒకటి కాదు అన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ చేశాను కాబట్టి ఒక 2-3 మినిట్స్ మీకు చెప్పగలిగాను. కానీ మీరు ఎవరికి చెప్పకుండా ఎవరి చేయకుండా మీరు ఒక ఎగ్జామ్లో రాయాలంటే వితిన్ 1 మంత్ 1 మినిట్లో చేయగలుగుతారు. సో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్స్ విలువలు వై విలువలు అడిగినప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ని యూజ్ చేసుకోండి. The average of the first 100 positive integers. So the average of the first 100 positive integers. So positive integers ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మాస్టరు? పాజిటివ్ ఇంటీజర్స్ ఫస్ట్ 0, 1, 2, 3, 4, so on so. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 0 రాదుగా మాస్టరు. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1, 2, 3, so on so 100. సో మరి వీటి యొక్క భేదము చూద్దాం. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. మొదటి సంఖ్య చివరి సంఖ్య, ఇది మొదటి సంఖ్య ఫస్ట్ సంఖ్య, ఇది చివరి సంఖ్య లాస్ట్ సంఖ్య. సో చివరి సంఖ్య అంటే చూడండి, మొదటి సంఖ్య తెలుసు చివరి సంఖ్య తెలిసినప్పుడు భేదం ఏ విధంగా ఉంది? డిఫరెన్స్ 1. డిఫరెన్స్ ఏ విధంగా ఉంది? 1. డిఫరెన్స్ ఏ విధంగా ఉంది? 1. డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు లేదా డిఫరెన్స్ సమానముగా ఉన్నప్పుడు డిఫరెన్స్ సమానం అయితే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మొదటి సంఖ్య a+l/2. సో ఇది యావరేజ్ యొక్క ఫార్ములా. భేదం ఇక సీక్వెన్స్ ఇచ్చినప్పుడు భేదము సమానంగా ఉంటే మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య /2. ఇది మొదటి సంఖ్య, అది చివరి సంఖ్య. సో /2 కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి డైరెక్ట్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మొదటి సంఖ్య 1 ప్లస్ చివరి సంఖ్య 100/2 101/2 ఈజ్ ఈక్వల్ 2 1 2 5 0.5 సో 50.5 ఆన్సర్. ఇది ఆన్సర్. సో ఇలాంటిది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుంటేనే మనకి ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. ఎప్పుడు మాస్టరు డిఫరెన్స్ సమానంగా ఉంటే ఏ ప్రాబ్లానికైనా యావరేజ్ ఫార్ములా షార్ట్ కట్. ఇది మనకి ఇది యాక్చువల్గా మనకు అంక శ్రేణులలో వస్తుంది, సమ్ ఆఫ్ ద నెంబర్ ఏపీలో వస్తుంది, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ up to 100 is. So odd numbers so up to 100 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ యొక్క సెట్ రాద్దామి. 1, 3, 5, so on so 99. సో మొదటి సంఖ్య భేదం సమానంగా ఉంది డిఫరెంట్ టు 2 ఉంది. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మొదటి సంఖ్య మరియు చివరి సంఖ్య ఎంత మాస్టరు? 1 + 99/2 ఈజ్ ఈక్వల్ టు 50 ఆన్సర్. సో ఇలా నచ్చలేదు నీకు, ఇంకొక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇలా నచ్చకుంటుంటే 1 నుండి 100 వరకు ఎన్ని ఉంటాయి? 1 నుండి 100 వరకు ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 1 to ఆడ్ నెంబర్స్ 1 నుండి n వరకు బేసి సంఖ్యలు. సో n ఈజ్ ద సరి సంఖ్య, n/2, n బేసి సంఖ్య n+1/2. సో ఇది కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటే సో అప్పుడు యావరేజ్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఇచ్చింది బేసి సంఖ్య, సరి సంఖ్య ఇచ్చాడు అంటే బేసి సంఖ్యల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 100/2 ఈజ్ ఈక్వల్ టు 50.
సో మొదటి 1 బేస్ సంఖ్యల సరాసరి ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో సరాసరి ఈజ్ ఈక్వల్ టు 50. ఎందుకు మొదటి n బేస్ సంఖ్యల సరాసరి n అవుతుంది. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసి 50. ఓకేనా, రెండు మెథడ్లలో ఏది నచ్చుతుంది. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ ద 37 కన్సిడర్డ్ నెంబర్స్, అంటే వరుస సంఖ్యలు 37 వరుస సంఖ్యల సగటు 54 అయిన ఆ సంఖ్యల యొక్క పెద్ద సంఖ్య ఏది అన్నాడు. చూడండి ఇక్కడ చాలా సింపుల్గా మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి మాస్టర్, మనకి ఇక్కడ 37 ఉన్నాయి. 37 సంఖ్యలో చూడండి ఇక్కడ మొత్తము 37 వరుస సంఖ్యలు ఉన్నాయన్నాడు. 37 వరుస సంఖ్యలు అంటే ఇటు 18 ఉంటాయి, ఇటు 18 ప్లస్ 18 ఇక్కడ వచ్చేది మిడిల్, ఇటు యావరేజ్ అవుతాడు. యావరేజ్ ఎంత అవుతుంది, 54 యావరేజ్ ఇచ్చాడు వాడే ఇక్కడ. అంటే ఇటు 54, ఇటు 18 నెంబర్లు ఉన్నాయి, ఇటు 18 నెంబర్లు ఉంటాయి. సో మనకేమడిగాడు ఇక్కడ, చివరి సంఖ్య అడిగాడు. చివరి సంఖ్య మరి చివరి సంఖ్య అడిగితే ఎలా చేయాలి అంటే ఇక్కడ వచ్చి 54, ఇటు ఎన్ని ఉన్నాయి, ఇంకా 18 ఉన్నాయి. ప్రతి సంఖ్యల మధ్య గ్యాప్ ఎంత ఉంది, 1. ఎందుకు, వరుస సంఖ్యలు అన్నాడు, గ్యాప్ 1 ఉంది. సో 54 ప్లస్ ఎంత, 18 ఇంటూ గ్యాప్ ఎంత, 1. సో ఈజ్ ఈక్వల్ టు 54 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 7 4 2 అవుతున్నది 12. సో 7 72. పెద్ద సంఖ్య ఏమవుతున్నది మాస్టర్, ఇక్కడ 72 అవుతున్నది. మరి ఇక్కడ చిన్న సంఖ్య కూడా ఒకవేళ అడిగితే, చివరి సంఖ్య లేదా చిన్న సంఖ్య అడిగితే ఏం చేయాలి, 54 మైనస్ 18 ఇంటూ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు 54 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఇక్కడ చూడండి 54 18 తీసేస్తే 10 ఇట్లా 6 అవుతున్నది. ఇక్కడ ఎంత ఉంటుంది, 4 ఇట్లా కూడా 3 36 అవుతున్నది. సో ఇది చిన్న సంఖ్య. సో మనకేమడిగాడు మాస్టరు అని అడిగితే, మనకేమడిగాడు మాస్టర్ ఇక్కడ, మరి మనకు ఏమడిగాడు మాస్టరు, పెద్ద సంఖ్య అడిగాడా చిన్న సంఖ్య అడిగాడా, పెద్ద సంఖ్య అడిగాడు. సో 72 ఆన్సర్, చివరి సంఖ్య, ద లార్జెస్ట్ నెంబర్. ఓకేనా, ఈ విధంగా అంటే ఇక్కడ మీరు ఏం గమనించాలి, వరుసగా ఎన్ని అన్నాడు, 37 అన్నాడు. 37లో 2 సమానంగా చేసేసిన, ఇంకా ఈ స్టెప్ లేకుంటే డైరెక్ట్గా ఇట్లా రాసుకోండి. ఇలా రాసుకుంటే యావరేజ్ మిడిల్ నెంబర్ అవుతుంది. ఇది 37 సంఖ్యలు అంటే ఇటు 18, ఇటు 18 పోతే మిగిలింది మధ్యలో ఉండేవాడు వాడు ఒక సంఖ్య అవుతాడు. అంటే వీడు 19వ నెంబర్ అవుతాడు. సో రైట్, ఈ విధంగా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయండి ఇలాంటి మోడల్స్. The average of the 9 వరుస పాజిటివ్ ఇంటీజర్స్ is 63. The product of the largest and smallest number integers. సో మొత్తం ఎన్ని ఉన్నాయి మాస్టర్ ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. 9 ఉంటే ఇటు ఎన్ని ఉంటాయి మాస్టరు, ఇటు 4 ఉంటాయి, ఇటు 4 ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. సో 4 ఉంటాయి. మొత్తం ఎన్ని అన్నాడు, 9 అన్నాడు కాబట్టి 4 పోతాయి. మధ్యలో యావరేజ్ ఎంత ఇచ్చాడు, 63 ఇచ్చాడు. అంటే ఇది 63. సో పెద్ద నెంబర్ కావాలి అంటే లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. లార్జెస్ట్ నెంబర్ అడిగితే లార్జెస్ట్ నెంబర్, మరి ఇక్కడ స్మాలెస్ట్ నెంబరు చూడండి, ఇక్కడ స్మాలెస్ట్ అంటే 63 మైనస్ 4 ఇంటూ 1. ఎందుకు 1? పాజిటివ్ ఇంటీజర్స్ వరుసగా అన్నాడు కాబట్టి గ్యాప్ 1 ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు 63 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మాస్టర్ ఇక్కడ, 59 అవుతున్నది. 59.
సో ఇక్కడ మరి లార్జెస్ట్ వన్ అన్నాడు కదా 63 ప్లస్ 4 ఇంటూ 1 4 ఇంటూ 1 సో రైట్ ఇప్పుడు ఇక్కడ 63 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతున్నా 67. సో ఇప్పుడు ఏం అడిగాడు ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ అడిగాడు. ప్రొడక్ట్ అడిగితే ఏం చేయాలి ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధం 59 ఇంటూ 67 59 ఇంటూ 67ని గుణిస్తే వచ్చేది ఎంత మాస్టరు అని అంటే చూడండి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి 7 ఇంటూ 63 ఇక్కడ 3 ఉన్నది ఇక్కడ 3 ఉన్నది అంటే ఇది కాదు ఆన్సర్ అంటే ఈ రెండిట్లో ఏదవుతున్నదో చూద్దాం. నెక్స్ట్ వన్ మరి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటే 59 ఇంటూ 67 సో 63 అవుతున్నది. ఇక్కడ 7 35 54 ప్లస్ 3 39 అవుతున్నది 39 53 ఆన్సర్. సో ఇది ఆన్సర్ 39 సో ఈ విధంగా మీరు ఆన్సర్ చేయడానికి చేసుకోవాలి. ప్రాక్టీస్ ఉంటే చాలా ఈజీగా చేయగలుగుతారు. సో లార్జెస్ట్ నెంబర్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్కి. నెక్స్ట్ వన్ ద యావరేజ్ ఆఫ్ ద 4 కంటిన్యూ ఈవెన్ నెంబర్స్ PQRS 4 వరుస సంఖ్యలు 4 వరుస సరి సంఖ్యలు ఇక్కడ సరి సంఖ్యలు 4 వరుస సరి సంఖ్యలు అంటే సరి సంఖ్యలు ఆ సరి సంఖ్యలు ఏమన్నాడు మాస్టర్ PQRS అన్నాడు. ఇక్కడ ఈజ్ యావరేజ్ ఎంత ఇచ్చాడు 51 ఇచ్చాడు. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద P and S చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అంటే ఇటువంటి తీసేస్తే మరి ఏముంటుంది మాస్టర్ మిడిల్లో ఉంటాడు వీడే యావరేజ్ అవుతాడు డైరెక్ట్ 51 సో 51 కన్నా ముందున్నది ఎవడాడు 50 ఇది క్యూ. నెక్స్ట్ వీడెవడవుతాడు అప్పుడు 48. నెక్స్ట్ వీడెవడవుతాడు 51కి ముందున్నవాడు ఎవడవుతాడు 52. నెక్స్ట్ వీడెవడవుతాడు 54. సో ఏమేమి అడిగాడు మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద P and S. వాట్ ఈస్ ద P and S? P is equal to 48 into S is equal to 54. 4 32. సో 2 ఉంది. ఒకట్ల స్థానంలో 2 ఉండేది 1 మాత్రమే ఉంది. డైరెక్ట్ 2592 ఆన్సర్ 2592 చాలా ఈజీగా షార్ట్ కట్గా అంటే ఇటు 2 అటు 2 పోతే మధ్యలో ఉండేవాడు యావరేజ్ అవుతాడు. యావరేజ్ 51 ఇచ్చాడు. ఇవి సరి సంఖ్యలు కాబట్టి 51కి ముందున్న సరి సంఖ్య 50, 51కి తర్వాత వచ్చే సరి సంఖ్య 52, 52 తర్వాత వచ్చే సరి సంఖ్య 54, 50కి ముందు వచ్చే సరి సంఖ్య 50 కన్నా ముందున్న సరి సంఖ్య 48. సో PQRS 48, 50, 52, 54 ఆ సంఖ్యలు ఇవి PQRSలు అనేటివి. ఓకేనా రైట్. ఇలా సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకోండి ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 104 and 148. చూడండి చాలా జాగ్రత్తగా అంటే ఇక్కడ 104, 106, 108 సో ఏమిచ్చాడు 140, 146, 148 బిట్వీన్ అన్నాడు. ఇక్కడ బిట్వీన్ అంటే ఏంటిది సార్ మీనింగ్ అంటే 104కి మరియు 148కి మధ్య గల సరి సంఖ్యల యొక్క సరాసరి ఎంత అన్నాడు. అంటే 104కి మరియు 148కి మధ్య గల సరి సంఖ్యల సగటు అంటే మధ్య అన్నప్పుడు వీడు ఖచ్చితంగా రాడు మాస్టరు 104 రాడు 148 రాడు. అప్పుడు వీడెవడవుతాడు మొదటి సంఖ్య ఏ అవుతాడు, వీడెవడవుతాడు వీడి చివరి సంఖ్య ఎల్ అవుతాడు. భేదము సరి సంఖ్యల మధ్య భేదం ఎల్లప్పుడు 2 ఉంటుంది కాబట్టి మరి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములాలో మొదటి సంఖ్య 106 ప్లస్ చివరి సంఖ్య 146/2 ఈజ్ ఈక్వల్ టు 6 4 12
నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ డైరెక్ట్ 6 4 12 2 5. నెక్స్ట్ వన్ వచ్చేసి 2/2 2 1 2 2 2 126 ఆన్సర్ యావరేజ్ 126. దిస్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే మనము కాన్సెప్ట్ని చేసేటప్పుడు నేను చెప్తున్నాను 1కి 2 సార్లు బిట్వీన్ అన్నాడు. బిట్వీన్ అంటే మీనింగ్ ఏందండి, 104కి మరియు 148కి మధ్య గల సరి సంఖ్యల సగటు ఎంత అన్నాడు. మధ్య అన్నట్టు అంటే ఆ రెండింటి మధ్య ఉన్న సరి సంఖ్యల సగటు అడిగాడు. గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ the average of all odd numbers from 113 to 159. సో చాలా ఈజీగా ఇక్కడ ఏమన్నాడు 113, 11 ఆడ్ నెంబర్స్ 115, 117, so 150, 157, 159. సో మరి ఇవి ఏ సంఖ్యలు అండి? ఇవి ఇప్పుడు బేసి సంఖ్యలు. ఎక్కడి నుండి అడిగాడు? ఫ్రమ్ అన్నాడు. ఫ్రమ్ అంటే ఏంటిది మీనింగ్ తెలుగులో వచ్చేసి 113 నుండి 159 వరకు ఉన్న బేసి సంఖ్యల సగటు ఎంత? సో అప్పుడు ఇది మొదటి సంఖ్య అవుతున్నది 113 అనేది, ఇది మొదటి సంఖ్య 113 అవుతున్నది, ఇది చివరి సంఖ్య 159 అవుతున్నది. భేదము సమానంగా 2 ఉంటున్నది వరుస సంఖ్యలు కాబట్టికి. అప్పుడు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మాస్టర్ అని అంటే చూడండి, ఇక్కడ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 113 ప్లస్ 159/2 ఈజ్ ఈక్వల్ టు 4 12 2 1 6 6 1 7 7. నెక్స్ట్ 1 2/2 2 1 2 6 2 136 ఆన్సర్ 136. ద డి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఇంతకు ముందుకు ప్రాబ్లానికి దీనికి తేడా ఏంటిది మాస్టర్? ఇంతకు ముందుకు ప్రాబ్లం ఏమో మధ్య ఉన్న సరి సంఖ్యలు అని అడిగాడు. ఇప్పుడు ఇక్కడనేమో 113 నుండి 159 వరకు ఉన్న బేసి సంఖ్యల సగటు అడిగాడు. సో క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ 41 కంటిన్యూ ఆడ్ నెంబర్స్ ఈజ్ 49. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్? చూడండి ఇక్కడ 41 వరుస బేసి సంఖ్యల సగటు, 41 వరుస బేసి సంఖ్యలట, 41 వరుస బేసి సంఖ్యల సరాసరి ఎంత ఇచ్చాడు మాస్టరు? 49 ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి చాలా సింపుల్గా, అంటే మనకు మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 41 ఉన్నాయి. 41 అంటే చూడండి, ఇటు 20 ఇటు 20 తీసేయండి సింపుల్గా. ఇటు 20 ఇటు 20 పోతే మధ్యలో ఎన్ని ఉంటాయి? ఒకడే ఉంటాడు, వాడే వీడు 49 యావరేజ్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు? లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. మరి లార్జెస్ట్ నెంబర్ అడిగితే ఏం చేయాలి? 49 ప్లస్ 20 ఇంటూ 2. ఎందుకు మాస్టర్ ఇంటూ ఇక్కడ 2 రాసినవు? మరి అంటే 2 వరుస బేసి సంఖ్యల మధ్య భేదము 2 అవుతున్నది కాబట్టికి 2 రాసుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ 49 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 89 ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ స్మాలెస్ట్ అడిగితే మైనస్ చేయాలి. ఇక్కడ 49 మైనస్ 20 ఇంటూ 2. ఓకేనా, రైట్. ఇంతకు ముందుకి ఇక్కడ 1 పెట్టాము. ఎందుకు? ఇంటీజర్ నెంబర్స్ 2 వరుస పూర్ణాంకాల మధ్య భేదం 1 ఉంటుంది కాబట్టికి 1 పెట్టాము. ఇప్పుడు ఇక్కడ వరుస బేస్ సంఖ్యలు అన్నాడు కాబట్టికి 2 వరుస బేసి సంఖ్యల మధ్య భేదము 2 కావున ఇక్కడ ఇంటూ 2 పెట్టండి. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 44
కంటిన్యూ ఆడ్ నెంబర్స్ ఈజ్ 144. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్? సో ఇప్పుడు చూడండి, ఇటురోకి ఎన్ని ఉంటాయి, ఇటురోకి ఎన్ని ఉంటాయి అని అర్థం కాదు మాస్టర్ మనకి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. ఎందుకు మాస్టరు అంటే ఇక్కడ ఇచ్చినది ఏంటిది, 44 అనేది సరి సంఖ్యలు. ఇటు 22 ఉంటాయి, అటు 22 ఉంటాయి. అంటే ఇటు 22 ఉన్నాయి, ఇటు 22 ఉన్నాయి. మధ్యలో మిగలడు ఇప్పుడు. కానీ మధ్యలో మాత్రము ఒక సరి సంఖ్య వస్తాడు. ఇవి ఏ సంఖ్యలు అన్నాడు, బేస్ సంఖ్యలు అన్నాడు. కాబట్టి ఈడు 144 యావరేజ్ అవుతాడు. సో దీని తర్వాత వచ్చేటోడు ఎవడు మాస్టరు? ఇప్పుడు ఇక్కడ మనకు దీని తర్వాత వచ్చేటోడు ఎవడు? 145. ఇది ఏ నెంబర్ అవుతున్నది? 22 తర్వాత వచ్చేది 22 తర్వాత వచ్చేది 23వ నెంబర్. ఇది 23వ నెంబర్. అలాంటి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 22 ఉంటాయి మొత్తం. ఇందులో 22 ఒకటి పోతే ఎన్ని ఉన్నాయి మనకు? లార్జెస్ట్ నెంబర్ అడిగాడా? లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. లార్జెస్ట్ నెంబర్ పెద్ద సంఖ్య. సో పెద్ద సంఖ్య అడిగినప్పుడు ఏంటిది? 145. ఇంకా ఎన్ని ఉంటాయి మాస్టర్? ఇక్కడ 21 ఉంటాయి. ప్రతి సంఖ్యల మధ్య గ్యాప్ ఎంత? 2 ప్లస్ 21 ఇంటూ 2 రాసుకోవాలి. ఎందుకు 21 ఇంటూ 2 అంటే మొత్తం 22 ఉంటాయి. కానీ అందులో 140 అనేది మొదటి సంఖ్య అవుతున్నది. దీని తర్వాత వచ్చేది ఇంకెన్ని ఉంటాయి అంటే ఇంకా 21 ఉంటాయి. ప్రతి సంఖ్యల మధ్య భేదం, ప్రతి 2 వరుస బేసి సంఖ్యల మధ్య భేదం ఎంత? 2. కావున ఇంటూ 2 రాసుకోండి. ఇప్పుడు 145 ప్లస్ 42 is equal to 781. 187 it is answer. చూడండి, అంటే ఇక్కడ 44 ఇచ్చాడు కాబట్టి లెఫ్ట్కు 22 ఉంటే రైట్కు 22 ఉంటాయి. అదే ఇక్కడ 41 ఇచ్చాడు అనుకోండి, ఆడ్ అని ఇస్తే 41 ఇచ్చాడు అనుకోండి, ఇటు 20 ఉంటాయి, ఇటు 20 ఉంటాయి. ఇక్కడ ఉండేటోడు ఎవడు ఉంటాడు అంటే మిడిల్ గా ఉండేటోడు ఉంటాడు. వాడు ఖచ్చితంగా ఇక్కడ వాడు ఇస్తాడు. లెక్కిచ్చేటోడికి తెలుసు ఇక్కడ ఆడ్ నెంబర్ ఇస్తాడు. అప్పుడు ఎందుకు? ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఆడ్ నెంబరు ఉంటుంది కాబట్టి. సో క్లియర్గా ఇంకా క్లియర్ కాన్సెప్ట్, ఇంకా మనం కాన్సెప్ట్ చెప్తలేను కాబట్టి ఇక్కడ నేను అసలు కాన్సెప్ట్ చెప్తే మనకు యాప్లోడ్ అయితే లైవ్ క్లాస్లో ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా చెప్తాను అదే విధంగా లైవ్లో చెప్తాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వినండి. లేదా ఆఫ్లైన్ కూడా రావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీరు దేనికైనా కూడా రావచ్చు. ఎలాంటి అవకాశం ఉన్నా కూడా మనకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మనకు యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ఉంటుంది. చూడండి, ఆ డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కోర్సు మీద చూసుకోండి 1కి 2 సార్లు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ వన్, the sum of the 7 continuous even numbers of the set 532. What is the average of first 4 continue even numbers is the same set. సేమ్ సెట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు మాస్టర్ అంటే the sum of the 7 continue even numbers సెట్ 7 వరుస సరి సంఖ్యలు, 7 వరుస సరి సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు? సమ్ అన్నాడు. ఇక్కడ సమ్ 7 కంటిన్యూ ఈవెన్ నెంబర్స్ ఈ సెట్ ఈజ్ ఈక్వల్ 532 ఇచ్చాడు. అప్పుడు యావరేజ్ ఏమవుతుంది మాస్టర్? ఇక్కడ సరాసరి ఈజ్ ఈక్వల్ టు 532 బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో 749 రాసుకో మాస్టర్. ఇక్కడ 749 రాసిన తర్వాత మనకు ఇక్కడ 749 పోతే 4 ఉంటుంది, 7×42 అంటే 76. సో ఇప్పుడు యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 76. ఇవి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి మాస్టర్? 7 సంఖ్యలు ఉన్నాయి. అంటే లెఫ్ట్ ఎన్ని పోతాయి? 3 పోతాయి. రైట్ ఎన్ని పోతాయి మాస్టరు? 3 పోతాయి. సో ఇక్కడ మిగిలేటోడు ఎవడు మాస్టరు? ఈ యావరేజ్ 7వ సంఖ్య యావరేజ్ అవుతుంది కదా.
అది ఎన్నో సంఖ్య అవుతుంది? 4వ సంఖ్య. లెఫ్ట్ 3 సంఖ్యలు, రైట్ 3 సంఖ్యలు, మధ్యలో మిగిలిన వాడు. ఇవి ఏ సంఖ్యలు? సరి సంఖ్యలు. 76 అనేది సరి సంఖ్య. ఏమడిగాడు మాస్టరు? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 4 కంటిన్యూ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద సేమ్ సెట్? ఏమన్నాడు మాస్టరు అని అడిగితే ఇక్కడ ఈ సంఖ్యా సమితిలోని ఈ మొదటి 4 అంటే ఏమవుతుంది? ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు 76 అంటే 74. నెక్స్ట్ వన్ ఏమొస్తుంది చెప్పండి? 72 వస్తుంది. నెక్స్ట్ వన్ ఏమొస్తుంది చెప్పండి? 70 వస్తుంది. 1 2 3 4 మొదటి 4 సరి సంఖ్యల సరాసరి ఈజ్ ఈక్వల్ టు, మరి మొదటి 4 సరి సంఖ్యల సరాసరి ఏంటి మాస్టర్? ఇవి చూడండి. ఇప్పుడు మొదటి 4 సరి సంఖ్యల సరాసరి ఏ విధంగా రాసుకోవచ్చు? లెఫ్ట్ క్యాన్సల్, రైట్ క్యాన్సల్ అయిపోతే ఏం మిగిలినాయి? ఈ రెండింటి మిగిలినాయి. 72 ప్లస్ 74/2. డైరెక్ట్ వీటి యొక్క మధ్య మిడిల్ నెంబరే బేస్ సంఖ్య వస్తుంది చూడండి. 73 వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 73. సో ఈ విధంగా మనము ఆన్సర్ చేయాలి. సో ఓకేనా మాస్టర్? రైట్. నెక్స్ట్ వన్, విచ్ డిజిట్ ఈజ్ ద మిస్సింగ్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్స్? ఈ క్రింది వానిలోని ఏ డిజిట్ మిస్ అవుతున్నావు అని అడుగుతున్నాడు, యావరేజ్. సో దీన్ని యావరేజ్ చేయాలంటే చూడండి, 999 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 99 ప్లస్ 999 ప్లస్ 9999 ప్లస్ సో ప్లస్ ఎన్ని 9లు? 3 3 6 6 3 9 9 9 9 9 9 3 3 6 6 3 9 బై రాసుల సంఖ్య ఎన్ని రాసులు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో న్యూమినేటర్లో 9ని కామన్ తీస్తే ఏమవుతుంది? 1 ప్లస్ 11 ప్లస్ 111 ప్లస్ 1111 ప్లస్ సో 6 9 9 టైమ్స్ 3 3 6 9 సో బై 9. సో 9 9 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు వీటన్నిటిని యావరేజ్ సమ్ చేయాలి. సమ్ చేస్తే చూడండి, ఇప్పుడు ఇక్కడ మొదటి రెండింటిని సింపుల్ లాజిక్ చూడండి. ఇక్కడ 1 కూడితే 1 1 ప్లస్ 2 మొదటి రెండింటిని కూడితే 1 ప్లస్ 2 అవుతుంది. ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 1 1 1 1. చూడండి ఇక్కడ మనకు 1 ప్లస్ మొదటి 3 ఈజ్ ఈక్వల్ 1 2 3. సో ఆ విధంగా చూడండి, మొదటి సంఖ్య 1 మొదటి 2 సంఖ్యలు మొత్తం 2, మొదటి 3 సంఖ్యలు అంటే మొదటి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 9 ఉన్నాయి. కాబట్టి 1 2 3 4 5 6 7 8 9. ఇందులో రాని అంకె ఏంటిది మాస్టరు అని అంటే 0. ఇందులో రాని అంకె ఏంటిది మాస్టరు? 0. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. రానిది మిస్సింగ్ అన్నాడు. మిస్సింగ్ అంటే మిస్ అయినది, అంటే ఏ అంకె మిస్ అయిందో చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ద అర్థమెటిక్ మీన్ ఈజ్ ద ఫాలోయింగ్. అంటే సరాసరి, వీటి యొక్క సరాసరి 1 ఎన్నిసార్లు ఉంది? ఒకసారే ఉంది. 2 ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. 3 ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంది. 4 ఎన్నిసార్లు ఉంది? 4 సార్లు ఉంది. 5 ఎన్నిసార్లు ఉంది? 5 సార్లు ఉంది. 6 ఎన్నిసార్లు ఉంది? 6 సార్లు ఉంది. 7 ఎన్నిసార్లు ఉంది? 7 సార్లు ఉంది. వీటన్నిటిని సమ్ చేయాలి. సమ్ చేయాలంటే చాలా సింపుల్గా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 అంటే 4 2 స్క్వేర్ ప్లస్ 3 3 ప్లస్ 3 ప్లస్ 3 3 6 6 3 9 3 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4 8 8 4 12 12 4 16 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ బై ఇంకేం అడిగాడు మాకు? ఎన్ని రాసులు ఉన్నాయి మొత్తం? ఇవి 1 1 ఉన్నది, 2 2 ఉన్నాయి, 3 3 ఉన్నాయి, 4 4 ఉన్నాయి, 5 5 ఉన్నాయి, 6 6 ఉన్నాయి, 7 7 ఉన్నాయి. సో ఇది లాంగ్ మెథడ్ అండి. లాంగ్ మెథడ్లో చెప్తున్నా. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంది మాస్టర్? ఇక్కడ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంటే ఇక్కడ చూడండి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ సిగ్మా n స్క్వేర్, సిగ్మా n స్క్వేర్ బై సిగ్మా n, సిగ్మా n స్క్వేర్ బై సిగ్మా n. సో n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 ఈజ్ డివైడెడ్ బై
మళ్ళీ ఏముంది రాసుల మొత్తం సిగ్మా n ఇంటూ n+1/2. సో ఈ n+1 n+1 2 1 జా 2 3 జా ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది మాస్టర్ 2n+1/3. ఇది యావరేజ్ అవుతుంది. సో మనము ఈ మెథడ్లో ఈజీగా ఈ షార్ట్ కట్ మెథడ్ లాంగ్ మెథడ్ అవుతుంది. వెరీ సింపుల్ షార్ట్ కట్ మెథడ్ స్టార్ట్ చేయండి. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 2n+1. n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ 7. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మాస్టర్ ఇక్కడ మనకు 7. అంటే 7 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 ఇంటూ 7+1/2. సో 2 2 జా 14 + 15/2 3 3/3 3 1 జా 3 5 జా ఈజ్ ఈక్వల్ టు 5 ఆన్సర్. వెరీ సింపుల్గా ఈ షార్ట్ కట్ మెథడ్ని ఉపయోగించండి. ఇది లాంగ్ మెథడ్ ఇలా కూడా వస్తుంది, కానీ ఈ లాంగ్ మెథడ్ కంటే ఇది షార్ట్ కట్. ఇది ఫార్ములా కాన్సెప్ట్. అంటే పైన న్యూమినేటర్ మొత్తం లవాలు మొత్తం ఏంటి ఫార్ములా సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం ఫార్ములా వేసిన. కింద ఏ విధంగా ఉంది సహజ సంఖ్యల ఆహారంలో ఏముంది సహజ సంఖ్యల మొత్తం n ఇంటూ n+1/2. సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏమొచ్చింది 2n+1/3. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఈ మోడల్లో వస్తే సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకేనా, సింపుల్ షార్ట్ కట్ మెథడ్. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్, సో 20 అంశముల సగటు x1 x2 x3 x4 y అన్నాడు. అంటే 20 అంశముల సగటు సరాసరి ఎంత ఇచ్చాడు మాస్టర్ ఇక్కడ మనకు x1 20 అంశముల సగటు ఎంత ఇచ్చాడు y ఇచ్చాడు. అయినా ప్రతి అంశము నుంచి ఏం తీసేస్తున్నాడు 101ని తీసేస్తున్నాడు. అప్పుడు కొత్త సరాసరి ఈజ్ ఈక్వల్ టు ఏమీ లేదండి పాత సరాసరి నుంచి వాడు తీసేస్తే తీసేయాలి, గుణిస్తే గుణించాలి, కూడితే కూడాలి. 4 ఆపరేషన్స్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఒక సరాసరి ఇస్తాడు, మరొక కొత్త సరాసరి అడుగుతాడు. కానీ ప్రతి అంశముని 2 చేయి గుణించమంటాడు, లేదా ప్రతి అంశముని 4 తీసేయమంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ప్రతి అంశముని తీసివేయని అడుగుతాడు, ప్రతి అంశముని కూడమని అడుగుతాడు, ప్రతి అంశముని భాగించమని అడుగుతాడు, ప్రతి అంశముని గుణించమన్నా. అంటే 4 అంటే ప్లస్ మైనస్ డివైడెడ్ ఇంటూ ఆ 4గిట్లో ఏది అడిగినా మనకు పాత సగటుకు వాడు ఏదైతే అడిగాడో అదే తీసుకోవాలి. ఇప్పుడు ఏం అడిగాడు ప్రతి సగటు నుంచి 101 తీసేయాలి, -101 న్యూ సగటు. ఇది యావరేజ్ కొత్త సగటు. సో బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సింపుల్గా అంటే ప్రతి దాంట్లో నుంచి 101 తీసేసాడు. అంటే పాత సగటు ఎంత y, అంటే దాని నుంచి కూడా మనం 101 తీసేయాలి, y - 101 ఆన్సర్. ప్రతి అంశం నుంచి 2 తీసేసిండు అనుకోండి y - 2. ప్రతి అంశం నుంచి 2 గుణించిండు అనుకున్నాయి, అప్పుడు ఏం చేయాలి 2y. ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఈ విధంగా మనకు ద యావరేజ్ ఆఫ్ 126 నెంబర్స్ ఈజ్ 951. ద యావరేజ్ ఆఫ్ 126 నెంబర్స్ ఈజ్ యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మాస్టర్ అంటే 951 ఇచ్చాడు. సో ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ 0.2 అన్నాడు. అంటే కొత్త సగటు కోసం న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 951 ఏమన్నాడు మల్టిప్లైడ్ ఎంత ఇంటూ 0.2 గుణించమన్నాడు. తర్వాత అండ్ 2 యాడెడ్ టు 3.6 ప్లస్ 3.26. సో ఇది ఫస్ట్ గుణించుదాం. ఇక్కడ పాయింట్ లేదనుకుంటే ఏమవుతుంది మాస్టర్ ఒకసారి 2 1 2 2 5 10 2 5 10 2 9 18 19 ప్లస్ ఇప్పుడు 1 డిజిట్ తర్వాత పాయింట్ అంటే 190.2 సారీ 2 9 18
సో ఇప్పుడు చూడండి 2×9 = 1802 1902 ఇంటూ ఒకదాంతో నుంచి కాబట్టి 1.1 డిజిట్ తర్వాత పాయింట్ నెక్స్ట్ 1 ప్లస్ 3.6 యాడ్ చేసుకుంటే 6 8 నెక్స్ట్ 3.3 నెక్స్ట్ 1 9 1 డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి 193.8 సో ఆప్షన్లో చూస్తే 193 సింపుల్గా 193.8 ఇది మనకు ఉన్న యావరేజ్లో బేసిక్గా మొదటి మోడల్లో ఉన్న ప్రశ్నలు ఇవి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇందులో కూడా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మరెన్నో వీడియోలు కూడా నేను మీకు అందించడానికి మేము ముందుకు వస్తాను. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మనకు సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి చూడండి. ఒకసారి ఆఫ్లైన్ అయితే హైదరాబాద్లోనే, ఆన్లైన్ అయితే మన ప్లేస్టోర్కి వెళ్ళి సన్ రైజ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఆఫ్లైన్ అయినా కూడా లైవ్ క్లాసులోనే వినండి. లైవ్ చాలా ఇంపార్టెంట్, లైవ్ క్లాసులో చాలా ఇంపార్టెంట్. లైవ్ క్లాసు వినండి. రికార్డెడ్ క్లాస్ కంటే లైవ్ క్లాస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ బెస్ట్ అని నేను చెప్తున్నాను. సో నా సజెషన్ అయితే అది ఇస్తున్నాను. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.